ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ వివేక చూడమని అన్నటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా జీవుని యొక్క అనాది అలాగే అంతం, అనాది శాంతం అనే దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటి? అవిద్య యొక్క కార్యం. అవిద్య యొక్క కార్యం. మిథ్యా జ్ఞానం వల్ల ఇదంతా కలుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ మిథ్యా జ్ఞానం పోతుందో అప్పుడు భ్రాంతి పోతుంది. భ్రాంతి పోయినప్పుడు భ్రాంతి వల్ల కలిగినటువంటి ప్రపంచం కూడా, అంటే జీవభావం కూడా పోతుంది అని చెప్తూ దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. ఏమిటి? ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినశ్యతి అని చెప్పాను. స్వప్నవత్తు, స్వప్నంలో వలె, స్వప్నంలో కనిపించిందంతా కూడా ప్రబోధే మేల్కొన్నప్పుడు సర్వం మొత్తము సహమూలం, మూలంతో సహా, అంటే కారణంతో సహా అని అర్థం. మూలం అంటే కారణం. కారణంతో సహా కార్యం అంతా కూడా నశించిపోతుంది అని చెప్పంటూ ప్రబోధే స్వప్నవత్ సర్వం ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినశ్యతి సహమూలం వినశ్యతి అనాద్యపీదం నో నిత్యం అనాద్యపేదం నో నిత్యం ప్రాగభావ ఇవ స్ఫుటం. రాగభావ ఇవ స్ఫుటం. ఇదం, ఈ అజ్ఞానం. ఏ అజ్ఞానం? జగత్తుకు సంబంధించినటువంటి అజ్ఞానం. మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అనాది అపి, ఇది అనాది అయినప్పటికీ కూడా ప్రబోధే అంటే జ్ఞానం కలిగినప్పుడు లేదా మేల్కొన్నప్పుడు స్వప్నవత్తు, స్వప్నం వలె సహమూలం వినశ్యతి, మూలంతో సహా నశించిపోతూ ఉంది. అనాద్యపి, అది అనాదై అయినప్పటికీ ప్రాగభావ ఇవ, ప్రాక్ అభావం, ముందు లేనటువంటిది అని అర్థం. ఇవ నిత్యం, నిత్యమైనది. నా నో నిత్యం, నిత్యమైనటువంటిది కాదు అనడం స్ఫుటం, అది స్పష్టం. ఇక్కడ ఏదైనా ఒకదాన్ని లేదు
అని చెప్పడాన్ని అభావము అంటారు. అభావము ఇది ఒక ప్రమాణం కూడా, అభావ ప్రమాణం అని. అభావము అనేది 4 రకాలుగా ఉంటుంది. ప్రాగభావము, ప్రధ్వంసాభావము, అన్యోన్యాభావము, అత్యంతాభావము అని అభావం 4 రకాలు. ప్రాగభావము అంటే ముందు లేదు, తర్వాత వచ్చింది. ఇది ప్రాగ్ అభావం. లేదు అంటే ఎప్పుడు లేదంటే ముందు లేదు, దాని తర్వాత ఉంది అని అర్థం. తర్వాత రెండవది ప్రధ్వంసాభావం. అంటే ఇప్పుడు నాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది, ఇప్పుడు విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు అంటే అంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు అని అర్థం. లేదు అంటే ముందు లేదు ఇప్పుడు ఉందనా, లేదా ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఉండేదనా, లేదా అన్యోన్యాభావం. ఇప్పుడు వెలుతురుంది అని చెప్తాం. వెలుతురుంది అంటే అర్థం ఏంటి? చీకటి లేదు అని అర్థం. ఇప్పుడు చీకటి ఉంది అంటే అర్థం ఏమిటి? వెలుతురు లేదు అని అర్థం. కాబట్టి వెలుతురు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుతురు ఉండదు. వెలుతురు ఉన్నటువంటి కారణం చేత చీకటి లేదంతే. ఇది అన్యోన్యభావం. అత్యంతాభావం ఒకటి ఉన్నది, అది ఎప్పుడూ లేనటువంటిది. ఉదాహరణకి గొడ్రాలి బిడ్డ. గొడ్రాలి బిడ్డ ఎప్పుడూ లేదు. చెప్పాల్సినటువంటి గొడ్రాలని చెప్పడంతోనే బిడ్డలు లేదు అని అర్థం. గొడ్రాలి బిడ్డ ఎట్లా ఉంటుంది? ఉండదు. దీన్ని అత్యంతాభావం, ఆకాశ పుష్పం, గగన పుష్పం అంటాం. కుందేటి కొమ్ము అంటాం. కుందేలు కొమ్మే లేదు అంటే ఎప్పుడూ లేనటువంటి దాని గురించి చెబితే దాన్ని అత్యంతాభావము అంటాం. కాబట్టి లేదు అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి ముందు లేదు, రెండోది ఇప్పుడు లేదు, మూడోది ఇది ఉంది కాబట్టి అది లేదు, నాలుగోది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రాగభావం. ఒక కుండను తీసుకున్నాం. ఈ కుండ ఇప్పుడుంది. ఈ కుండకు ప్రాగభావం ఉన్నది అంటే మట్టిగా ఉన్నప్పుడు ఇది లేదు. మట్టిగా ఉన్నప్పుడు కుండ లేదు. దీన్ని ఏమంటాం? ప్రాగభావం. కుండ ఇంతకు ముందు లేదు. అట్లాగే జీవుడు ప్రాగభావం కలిగినటువంటి వాడు. ఇంతకు ముందు లేడు, ఇప్పుడున్నాడు. ఎప్పుడున్నాడు? ఎప్పుడు శరీరాన్ని ధరించాడో అప్పటి నుంచి ఉన్నాడు. అంతకుముందు లేడు. లేడు అంటే అర్థం ఏంటి? ఈ శరీరంతో లేడు అని అర్థం. ఆ తర్వాత చెప్తాడు. లేడు అంటే ఈ సూక్ష్మ శరీరంతో ఉండొచ్చు కదా, కారణ శరీరం ఉంటుంది కదా. అంటే లేడు అని మనం దేన్ని చెప్తున్నాం? స్థూల శరీరంతో చెప్తున్నాం. ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా గురించి కూడా తెలిస్తే అప్పుడు ఉన్నాడు లేడు అనేటువంటి ఆలోచనే రాదు. మనం జీవభావం దేని గురించి మాట్లాడుతున్నాం? జీవభావం అనగానే స్థూల శరీరం గురించే మాట్లాడుతున్నాం. నేను జీవుడు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది నీకు? స్థూల శరీరం ఉన్నప్పుడే వస్తుంది. సూక్ష్మ శరీరంలో కూడా జీవుడు అనే భావన ఉంటుంది కదా. అంటే ఆ సూక్ష్మ శరీరం ఉండడానికి కారణమైనటువంటిది స్థూల శరీరం. అది నివసించే దాన్ని ఉపాధి అన్నాం. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. యత్ బుద్ధ్యుపాధి సంబంధాత్ పరికల్పితం ఆత్మని అనేది తర్వాత చెప్తాడు. సరే, కాబట్టి ప్రాగభావం అనేది జీవునికి ఉన్నది. ఇప్పుడు ప్రధ్వంసభావం అంటే ఏమిటి? స్థూల శరీరాన్ని వదిలిపెట్టేశాడు, కుండ పగిలిపోయింది. ఇప్పుడు కుండ ఉందా? ఉండలేదు. ఉండలేదు అంటే ఎప్పుడూ లేదని కాదు, ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు లేదు అని అర్థం.
మహాత్మా గాంధీ ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. అంటే ఏమర్థం? మహాత్మా గాంధీ లేడు అంటే ఎప్పుడు లేడని కాదు, ఇప్పుడు లేడు అని. ఇప్పుడు లేడు అంటే అర్థం ఏంటి? ఆ శరీరంతో లేడు అని అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ప్రాగభావం అంటే మొదట లేకుండా ఉండి తర్వాత ఉండేది ప్రాగభావం. ప్రధ్వంసభావం అంటే ముందు ఉండి ఇప్పుడు లేకుండా పోయింది. అన్యోన్య భావం అంటే ఇది వరకే మనం చెప్పుకున్నాం. ఎప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు జీవభావం లేదు. జీవభావం ఉన్నంతసేపు జ్ఞానం రాదు. ఇది అన్యోన్య భావం. మనం చెప్పుకున్నామే ద్రష్టగా భోక్తగా ఉండేదని. నువ్వు ద్రష్టగా ఉన్నంతసేపు భోక్త అనేదాన్ని మర్చిపోతావు. నువ్వు భోక్తగా ఉన్నంతసేపు ద్రష్ట అనేదాన్ని మర్చిపోతావు. ఇది అన్యోన్య భావం. అలా ఉంటే ఇలా ఉండలేవు, ఇలా ఉంటే అలా ఉండలేవు. కాబట్టి చీకటి ఉన్నంతసేపు వెలుతురు లేదు, వెలుతురు వచ్చిందంటే చీకటి లేదు. ఇది అన్యోన్య భావం. లేదు అంటే లేకుండా పోలేదు, అది ఉంది కాబట్టి ఇది లేదు. లైట్ వేసాం కాబట్టి వెలుతురు ఉంది. లైట్ ఆర్పిన వెంటనే చీకటి ఉంటుంది, అంటే అది పోయిందా? ఇక లైట్ వేసేసాం కాబట్టి ఇంకెప్పటికీ చీకటి రాదా? ఒకసారి ఆర్పి చూడు. అంటే అది పూర్తిగా పోలా, అది ఉంది. నువ్వు కొంచెం అలసత్వాన్ని ప్రదర్శించినావంటే, కొంచెం సోమరితనాన్ని ప్రదర్శించినావంటే, ఈ రోజు విచారణ ఎందుకులే అనుకున్నావంటే, ఈ రోజు పాఠం ఎందుకులే అనుకున్నావంటే, ఈ రోజు పూజ ఎందుకులే అనుకున్నావంటే, ఈ రోజు భజన ఎందుకులే అనుకున్నావంటే వెంటనే వచ్చేస్తారు. అంటే ఒక ఒక అరగంట లైట్ ఆపుదాము అని చెప్పి అనుకున్నామంటే వెంటనే చీకటి ఉంటుంది. అంటే ఏమర్థం? నీకు శరీరం ఉన్నంత వరకు, ప్రారంధం ఉన్నంత వరకు జీవభావం ఉంటుంది. అయితే నువ్వు సాక్షిగా చేసేటువంటి సాధన నిత్యం కొనసాగుతూ ఉంటే ఆ సాధన కారణం చేత నీవు సాక్షి అనేటువంటి భావన కలుగుతుందే తప్ప, లేదా విచారణ కారణం చేత సాక్షి అనేటువంటి భావన కలుగుతుందే తప్ప, ఈ విచారణ గాని సాధన గాని ఆపిన ఉత్తర క్షణం మళ్ళీ మామూలే, మళ్ళీ జీవుడవే. పూజా గదిలో పూజ చేస్తూ ఉంటాడు, గంట వాయిస్తా ఉంటాడు. వెంటనే ఇటు తిరిగి ఏం చేస్తాడో, ఎంతసేపు బుద్ధుండక్కర్లే, టైంకు ప్రసాదం తెచ్చి పెట్టాలని తెలీదా? ఇంతవరకు ప్రసాదం రాలేదు, ఎప్పుడు పూజ చేయాలా? మళ్ళీ ఇటు తిరిగి శుక్లాంబరధరం విష్ణు అంటాడు. అంటే అటు తిరిగినప్పుడేమో భగవంతుడు కనిపిస్తున్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఇటు తిరిగినప్పుడేమో సంసారం కనిపిస్తోంది, జీవుడుగా ఉన్నాడు. అక్కడే, ఆ క్షణంలోనే. అంటే దీనికి కారణం ఏమిటి? అన్యోన్యాభావము. ఇక అత్యంతాభావం ఎప్పుడూ లేనటువంటిది ఏది అంటే జీవత్వము. అత్యంతాభావము కలిగినటువంటిది. ఆత్మకు జీవత్వమే లేదు, అది లేనే లేదు. ఉందని భ్రాంతి వల్ల, మిథ్యాజ్ఞానం వల్ల ఉన్నట్టుంది. విద్యాజ్ఞానం వల్ల కలిగినటువంటి దాన్ని ఉందని అంటామా? పాము ఉందా? పాము ఎప్పుడు లేనే లేదు. ఎప్పుడు లేనే లేదంటే నువ్వు పామును చూసినప్పుడు ఉందా లేదా? అప్పుడు కూడా లేదు అది. నువ్వు తాడును చూసి పాము అనుకున్నప్పుడు అప్పుడు కూడా ఉందా పాము? లేదు అప్పుడు కూడా. సత్యం ఏమిటంటే అప్పుడు కూడా పాము లేదు. నీ భ్రాంతే తప్ప అది ఎప్పుడూ లేదు. కాబట్టి జీవుడనేవాడు భ్రాంతి కాలంలో మాత్రమే తోస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? అక్కడ కల్పితమై కనిపిస్తూ ఉన్నాడు. జీవత్వం అనేది అత్యంతాభావం అని మనం గుర్తించాలి. ఏ విధంగా కుందేటి కొమ్ము లేదో అట్లాగే జీవత్వం లేదు. మరి
కనిపిస్తుంది కదయ్యా ఈ ప్రపంచం అంతా, పుడుతుండారు, పెరుగుతుండారు, పెళ్లి చేసుకుంటున్నారు, బిడ్డలు కంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదంతా స్వప్నవత్ సర్వం. సర్వం స్వప్నవత్. స్వప్నంలో కూడా ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్త అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి స్వప్నము. ఎప్పుడు మేల్కొంటావో అప్పుడు ఇది నశిస్తుంది. ఎప్పుడు మేల్కొంటావో అప్పుడు నశిస్తుంది. అయితే ఇది స్వప్నము అనేటువంటి ఇది మాటలు చెప్పడానికి సులభంగానే ఉంటుంది. ఇదంతా స్వప్నం అండి అని. క్లాస్ అయిపోయిన తర్వాత ఆకలేస్తాడా? అప్పుడేం చేస్తాం? అది స్వప్నంలో ఆకలేసిందని అనుకుంటామా? స్వప్నంలో ఆకలేస్తే అన్నం తినమా? తింటాం కదా. ఇది కూడా అంతే. ఇది స్వప్నమే. ఆకలేస్తే అన్నం తినాలి. ఇది ఇక్కడ స్పష్టత రావాలి. సాధకుడు ఆ అమాయకంగా తగులుకుండేది ఇక్కడే. యాక్సెప్టెన్స్ రాకపోవడం ఇక్కడే. ఊరికే చెప్తాండి, వీళ్ళకేం పని ఉంది వేదాంతం చెప్పే వాళ్ళకి, వీళ్ళు ఏదో చెప్తా అంటారు ఇదంతా స్వప్నం అని. మరి వాళ్ళు పెళ్లి చేసుకోలేదా, వాళ్ళ పిల్లలు కనలేదా స్వప్నం అయితే? అవును బాబు, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, అది కూడా కలే. కల్లో అట్లా జరిగింది. ఒకడికి పెళ్ళే కాలేదు కల్లో. ఒకడు కల్లో సన్యాసి అయినాడు, ఒకడు కల్లో ఇంజనీర్ అయినాడు, ఒకడు కల్లో డాక్టర్ అయినాడు. అది కళ. అది కళ, అది శాశ్వతం కాదు, అది సత్యం. మెలకు వస్తుందనే స్పృహ ఉండాల నీకు. మేల్కొంటే ఇవన్నీ పోతుందని తెలిస్తే మేల్కొన్న తర్వాత పోయిన దాని గురించి బాధపడవు. నేను రాత్రి కళలో ప్రధానమంత్రి అయినాను. అది ఇండియాకు కాదు, ఆస్ట్రేలియాకి అయినాను. పొద్దున్నే లేచాను, మళ్ళీ తిరుపతిలోనే మా ఇంట్లోనే పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా వీసా అన్నా ఉందే నాకు? వీసా కూడా లేనటువంటి వాడు ఆస్ట్రేలియాకి ప్రధానమంత్రి అయినాడు. అది ఎట్లా సత్యం? అప్పుడు సత్యమే కదా, స్వప్న కాలంలో అది సత్యం. భ్రాంతి కాలంలో భ్రాంతి వల్ల పుట్టినటువంటి వస్తువు సత్యమే. అదేం సత్యము? వ్యావహారిక సత్యము కాదు, ప్రాతిభాషిక సత్యము. అది ప్రాతిభాషిక సత్యం. పాము ఉందా లేదా? ఉంది. ఎప్పుడుంది? నీకు భ్రమ కలిగినప్పుడు ఉంది. ఉంది అప్పుడు. దోషం వల్ల మనం దోషము సారూప్యం రెండు చెప్పుకున్నాం. దోషము సారూప్యం రెండు కలిగినప్పుడు నీకు పాము కనిపించింది. పాము కనిపించినప్పుడు సత్యమేది. లైట్ వేసినప్పుడు తాడు కనిపించింది. తాడు కనిపించినప్పుడు పాము లేదు. పాము ఉన్నప్పుడు తాడు లేదు, తాడు ఉన్నప్పుడు పాము లేదు. అన్యోన్యాభావం. కానీ నీ పాము కనిపించినప్పుడు పాము ఉంది. అది ప్రాతిభాషిక సత్తా. కాబట్టి లేదు అనేది ఏ విధంగా అయితే 4 రకాలని చెప్పుకున్నామో, ఉంది అనేది 3 రకాలు. ఒకటి వ్యావహారిక సత్తా. వ్యవహారంలో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిదంతా వ్యావహారిక సత్తా. రెండవది ప్రాతిభాషిక సత్తా. స్వప్నావస్థలో ఉండేది, భ్రాంతిలో ఉండేది ప్రాతిభాషిక సత్తా. మనం మేల్కొని ఉండేటప్పుడే మనకు రజ్జు సర్ప భ్రాంతి కలుగుతుంది. భ్రాంతి అనేది స్వప్నంలో కలిగేది మాత్రమే కాదు, జాగ్రత్తలో కూడా భ్రాంతి కలుగుతుంది. ఆ భ్రాంతి జనకమైనటువంటిది కూడా ప్రాతిభాషిక సత్తానే గాని వ్యావహారిక సత్తా కాదు. వ్యవహారంలో ఉండేటువంటి వస్తువు ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఈ క్షణం ఉంటుంది, మరుసటి క్షణం ఉంటుంది, నువ్వు ఉన్నప్పుడు ఉంటుంది, నువ్వు లేనప్పుడు ఉంటుంది, అది వేరే విషయం. కానీ స్వప్నంలో ఉండేటువంటి విషయం ఆ కాలంలో మాత్రమే ఉంటుంది. భ్రాంతిలో ఉన్నటువంటి విషయం
ఆ కాలంలో మాత్రమే ఉంటుంది. ఇది ప్రాతిభాసిక సత్తా. దానికి పరిమితి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక పారమార్థిక సత్తా, వ్యవహారంలో ఉన్నటువంటిది కూడా ఎంతసేపు ఉంటుంది వ్యవహారంలో? నీ ప్రపంచం నువ్వున్నంతసేపే వ్యవహారం, నువ్వు నడిపినంతసేపే వ్యవహారం. ఈ వ్యవహారంలో ఉండేటువంటి దానికి ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు ఈ వ్యవహారంలో ఏ ప్రపంచం అయితే కనిపిస్తుందో అదంతా పోతుంది. వ్యక్తులు పోతారు, జంతువులు పోతాయి, పక్షులు పోతాయి, చెట్లు పోతాయి, నదులు ఎండిపోతాయి, సముద్రాలు ఎండిపోతాయి, పర్వతాలు పోతాయి, అన్నీ పోతాయి. ఏది ఉండదు. ఏది అన్నీ, ఎందుకంటే మార్పు వచ్చేస్తా ఉంటది. అయితే నా కళ్ళ ముందు జరగలేదంటే నీది చిన్న స్పాన్, నీ కళ్ళ ముందరనే జరగాలని ఏం లేదు. మన కళ్ళ ముందరనే ప్రతిరోజు కొన్ని జీవులు పుట్టి చచ్చిపోతా ఉంటాయి. వాటి కళ్ళ ముందర ప్రపంచం మారిపోవాలంటే కుదరదు. మారడానికి టైం పడుతుంది. కాబట్టి ఏ జీవి యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఆ జీవి బ్రతుకుతూ ఉంటుంది. దాని ముందర జరిగేటువంటి వ్యవహారం వేరుగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఉన్నది అనేది ఏమిటి? వ్యావహారిక సత్తా జాగ్రత్తలో ఉంది, ప్రాతిభాషిక సత్తా స్వప్నంలో ఉంది, భ్రాంతిలో ఉంది. ఈ రెండు నశించిపోయేటువంటివే. ఎప్పుడూ నశించినటువంటిది ఒకటి ఉంది, అది పారమార్థిక సత్తా. అదేమిటి అంటే అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ చైతన్యానికి మాత్రమే పారమార్థిక సత్తా ఉన్నది. మిగతా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా ఉంటే వ్యావహారిక సత్తాలో ఉంటుంది, లేదా ప్రాతిభాషిక సత్తాలో ఉంటుంది. మిగిలినంతా ఏమిటి? కేవలం పారమార్థిక సత్తాని. ఇప్పుడు ఇంకొక ఆలోచన చేద్దాం. ఏమిటి అంటే మట్టి ఉంది. మట్టితో మనం కుండ చేశాం, మూకుడు చేశాం, బొమ్మ చేశాం, ఇవన్నీ చేశాం. ఇప్పుడు వీటన్నిటికీ వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ బొమ్మలన్నిటిని మళ్ళీ కలిపేశాం మట్టిలో. అప్పుడు మళ్ళీ ఎక్కడైపోయినాయి? ఆ మట్టి అయిపోయినాయి. ఇప్పుడు ఈ మట్టి ఎలాగైతే ఉండి ఈ బొమ్మలకు కారణం అవుతుందో, అలాగే పారమార్థిక సత్తా ఎప్పుడు ఉండి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారా, అంటే సంకల్పం ద్వారా, నేను కుండ చేస్తాను, నేను మూకుడు చేస్తాను, నేను బొమ్మ చేస్తాను అనేటువంటి సంకల్పం ద్వారా సృష్టి జరుగుతుంది. సృష్టి జరుగుతూ ఉంది అంటే అర్థం ఏమిటి? పరిణామమే సృష్టి. సృష్టి అంటే పరిణామం. మట్టి ఏమైంది? కుండగా మారింది. మట్టి ఏమైంది? కుండగా మారింది. పరిణామం. ఇది మట్టి కుండగా మారడానికి కారణమైనటువంటిది ఏమిటి? చైతన్యం కారణం. నాకు మట్టిని కుండగా చేయడం తెలుసు, నా మట్టిని బొమ్మగా చేయడం తెలుసు. ఇక్కడ ఆ బొమ్మకు మట్టి ఉపాదాన కారణం అవుతూ ఉన్నది. చైతన్యము అంటే ఎవడైతే చేస్తూ ఉన్నాడో వాడు, వాని పనిముట్లు అన్ని కూడా నిమిత్త కారణం అవుతున్నాయి. పరబ్రహ్మమునందు ఈ ఉపాదాన కారణము లేదు, నిమిత్త కారణము లేదు. పరబ్రహ్మానికి లేదు. ఎందుకు? అది పరిణమించేది లేదు కాబట్టి. దాంట్లో పరిణామమే లేదు. అందుకని ఈ కారణ కార్యాలేమీ ఉండవు. ఎప్పుడైతే తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకమయ్యేదను అని సంకల్పం కలిగిందో, ఆ సంకల్పం కారణం చేత జగత్కల్పనా శక్తి ఏర్పడింది. నిర్వికల్పుడైనటువంటి పరమాత్మ యందు
సృష్టి చేయాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు జగత్కల్పనా శక్తి ఏర్పాటైంది. జగత్కల్పనా శక్తి అంటే అర్థం ఏమిటి? త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి సమస్తము జీవ జగత్తంతా కూడా ఏర్పడి 84 లక్షల జీవరాశులు వచ్చాయి. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ వ్యావహారికమైనటువంటి సత్తా కలిగినటువంటి వ్యావహారికమైనటువంటి సత్తా. కారణం ఏంటి అంటే జీవునికి ముందర వెనకాల కూడా ఉంటున్నాయి కాబట్టి, వ్యవహారంలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏమిటి? ప్రాకృతికమైనటువంటి పరమాత్మ సృష్టిని మనం వ్యావహారిక సత్తా అంటున్నాం, జీవ సృష్టిని ప్రాతిభాషిక సత్తా అంటున్నాం. జీవుడు తను చేసేటువంటి సృష్టి, తన అజ్ఞానం చేత, తన భ్రాంతి చేత చేసుకునేటువంటి సృష్టిని ప్రాతిభాషిక సత్తా అంటున్నాం. అక్కడ ఏం కనిపిస్తుంది నీకు? స్వప్నంలో వస్తువులు కనిపిస్తున్నాయి, ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ స్వప్నం ఎందుకు వచ్చింది నీకు? నిద్రా దోషం వల్ల వచ్చింది. సారూప్యం ఏమిటి అక్కడ? దోషము సారూప్యం రెండు ఉండాలనుకున్నా. సారూప్యం ఏమిటి? ప్రపంచంతో సారూప్యం, వ్యావహారిక ప్రపంచంతో సారూప్యం. నీకు తాడులో పాము ఎట్లా ఏర్పడింది? ఇంతకుముందు చూసినావు కాబట్టి పాము కనిపించింది. ఎప్పుడు పామే చూడలేదనుకో, వాడికి తాడులో పాము ఎప్పుడు కనిపించదు. ఎందుకంటే అది ఆరోపితం కావాలంటే ఇంతకు ముందు ఉండాలి. కాబట్టి జగత్తు ఆరోపితం కావాలి అని అంటే ఆ జగత్తు యొక్క వాసనలు నీలో ఉన్నాయి. నీకు ప్రపంచం తెలుస్తూ ఉంది అంటే నువ్వు ఇంతకు ముందు కూడా పుట్టావని అర్థం. నీకు పూర్వజన్మ ఉన్నది అనడానికి నిదర్శనం ఏమిటి అంటే ఈ జగత్తు నీకు తెలుస్తూ ఉన్నది, ఈ జగత్తును నువ్వు గుర్తిస్తూ ఉన్నావు. కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. దీనికి కారణం ఏమిటంటే దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ అన్ని నీ సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. లేకపోతే నీకు తాడులో పాము ఎట్లా కనిపిస్తుంది? తాడులో పాము కనిపించాలంటే పాముని ఇంతకు ముందు నువ్వు చూసి ఉండాలి కదా. పాము యొక్క రూపం ఏమిటో నీకు తెలిసి ఉండాలి కదా. దాని స్వరూప స్వభావాలు తెలియకుండా నువ్వు రజ్జువునందు సర్పాన్ని ఎలా ఆరోపింపజేసుకుంటావు? అంటే నీకు నీ జ్ఞాపకంలో అది ఉన్నది. కాబట్టి జీవుడు సృష్టిని గుర్తిస్తూ ఉన్నాడంటే జీవుని యొక్క జ్ఞాపకాల్లో సృష్టి ఉన్నది. అంటే ఏమర్థం? ఎలా ఉన్నది? ఇంతకు ముందు అనేకమైనటువంటి జీవయోనుల యందు జన్మించి ఉన్నాడు గనక, అప్పుడు వ్యవహారం నడిపించి ఉన్నాడు గనక అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆరోపణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ పూర్వ వాసనలు ఉన్నటువంటి కారణం చేత ప్రవర్తనలో కూడా అందరూ ఒకే రకంగా ప్రవర్తించకపోవడానికి కారణం ఏంటంటే పూర్వ వాసనలు ఉన్నటువంటి వాడు. పూర్వం జమీందారుగా ఉన్నాడు అనుకున్నాం, దానిలో ఇప్పుడు నాయకత్వ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీ అనేది నేర్పిస్తే వచ్చేది కాదు కదా, పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయి. పుట్టుకతో వచ్చే లక్షణాలు ఎట్లా వచ్చినాయి? ఒకవేళ వచ్చేటి కంటే అందరికీ ఎందుకు రాలేదు, కొందరికి ఎందుకు వచ్చినాయి అంటే పూర్వజన్మ వాసనల వల్ల అవి వస్తాయి. వాడు పుట్టని 3వ సంవత్సరం నుంచి భగవద్గీత నేర్చుకోవడం మొదలు పెడతాడు. 4 ఏళ్లకంత భగవద్గీత అంతా కంఠస్థం చేసి చెప్తాడు. మనం 50 ఏళ్ళు వచ్చినా కూడా భగవద్గీత పూర్తిగా కంఠస్థం చేయాలి. ఏంటి తేడా? వాసనలు ఉంటాయి, పూర్వ వాసనలు ఉంటాయి. కాబట్టి వాడికి తాడు చూడగానే పాము కనిపించింది, వాడికి భగవద్గీత చూడగానే కంఠస్థం అయిపోయింది. ఊరికే చదివినట్టు మళ్ళీ గుర్తు చేసుకోవడం అన్నమాట, రివిజన్. ఈ జన్మ నుంచి జన్మకి మారేటప్పుడు ఉపాధి మారుతుంది కదా, ఆ ఉపాధి దోషం వల్ల కలిగినటువంటి ఆవరణాన్ని ఛేదించేయడమే జ్ఞానం యొక్క ప్రత్యక్షం. నీ లోపల జ్ఞానం ఉంది, నువ్వు జన్మ జన్మల్లో సంపాదించుకున్నటువంటి జ్ఞానం నిక్షిప్తమై ఉంది. అది ఇప్పుడు అభివ్యక్తం కావాలి అంటే దాని మీద ఈ జన్మలకు సంబంధించినటువంటి అనేకమైన పొరలు ఉన్నాయి.
వాటిని సాధనతో ఇది కాదు ఇది కాదు ఇది కాదని తీసేస్తావు అంతే. తీసేసిన తర్వాత జ్ఞానం యథావిధిగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం అనేది అది బయట నుంచి వచ్చేటువంటిది కాదు. ఒకవేళ బయట నుంచి నీకు వచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది వస్తు జ్ఞానం అవుతుంది, వాస్తవ జ్ఞానం కాదు. వాస్తవ జ్ఞానం అంటే నీలో ఇన్బిల్ట్ అయినటువంటిది. దాన్ని మేల్కొల్పాలి. మేల్కొల్పాలి అంటే అర్థం ఏంటి? దాని మీద ఉన్నటువంటి నీకు అనేక జన్మలలో పేరుకుపోయిన కర్మ వాసనలను తీసివేయడమే సాధన ద్వారా నీ జ్ఞానానికి కారణమవుతుంది. నీ జ్ఞానానికి కారణమవుతుంది. కాబట్టి శరీరం మీద మురికి పోవాలంటే స్నానం చేయాలి. ఇది అందరికీ తెలిసింది. నేను బట్టలు వేసుకొని స్నానం చేస్తాను అంటే బట్టల మీద ఉండే మురికి పోతుంది కానీ శరీరం మీద ఉండేటువంటి మురికి పోదు. శరీరం మీద ఉండే మురికి పోవాలి అంటే నువ్వు బట్టలు తీసేసి స్నానం చేయాలి. అట్లాగే ఈ జన్మకు సంబంధించినటువంటి మురికంతా పోవాలి అంటే దీని మీద ఉండేటువంటి కవర్స్ వీటినన్నిటినీ తీసేయాలా. అప్పుడు జ్ఞానం స్వతసిద్ధంగా ఉన్నది. జ్ఞానం బయట నుంచి వచ్చేది కాదు, నీలో ఉన్నది స్వతసిద్ధంగా. నీలో ఉన్నటువంటి స్వతసిద్ధమైనటువంటి జ్ఞానం ఎందుకు వెలగడం లేదు అంటే అది వెలుగుతూ ఉంది కానీ దాని మీద ఒక కొండ బోర్లించి ఉన్నాడు. కొండ బోర్లించి ఉన్నాడు. ఆ కొండను తీసేస్తే వెలుతురు వస్తుంది. కొండ తీయాలంటే కొండ ఎక్కడ ఉందో తెలియాలి నీకు. గదిలో దీపం పెట్టారు, దాని మీద కొండ బోర్లించారు. ఇప్పుడు గది అంతా ఏమైంది? చీకటి అయింది. ఇప్పుడు కొండ ఎక్కడుంది? వెరీ సింపుల్. కొండను తీసేస్తే వెలుతురు వస్తుంది కానీ చీకటే, కొండ ఎక్కడ ఉందో తెలియదు గదిలో. ఇప్పుడు నీకు ఒక వెలుతురు కావాలా? ఇప్పుడు నీకు ఒక ఎన్లైటెన్ పర్సన్ కావాలా? అతను చూపిస్తాడు నీకు కొండ అక్కడ ఉంది అనేసి. అతను దీపం పట్టుకొని వస్తాడు, అతను టార్చ్ లైట్ వేస్తాడు, అదిగో కొండ అక్కడ ఉంది. ఇప్పుడు వెరీ సింపుల్, కొండ తీసేసినావు. ఇప్పుడు నీకు బయట ఉండేటువంటి దీపంతో పని లేదు. నీలో ఉండేటువంటి దీపం అది నిశ్చలంగా వెలుగుతూ ఉంది. గుర్తుందా? మనం హై స్కూల్లో ఉండేటప్పుడు గోడ మీద ఒక పాట ఉండేది, నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు జ్ఞాన నేత్రమున దాన పాత్రమున జన కళ్యాణం మొనరించు అని హాస్టల్ గోడ మీద రాసి ఉండేవాళ్ళు. గుర్తులేదు. కాబట్టి నీలో దీపం వెలిగించు, అది వెలుగుతూనే ఉంది, ఇంక వెలిగించేదేం లే. రిమూవ్ ద కవర్ అంతే. కొండను తీసేయి. ఇప్పుడు కొండను తీసేసిన తర్వాత ఇదే వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఇంక దీనికి డ్యూటీ అక్కర్లే. దీపాన్ని చూపించేదానికి ఇంకో దీపం అవసరమా? అవసరం లేదు. కాబట్టి గురువు, శాస్త్రము, పాఠము, అధ్యయనము, విచారణ ఇవన్నీ ఎప్పటి వరకు అవసరం అంటే కొండను తీసి పక్కన పెట్టేంత వరకు అవసరం. కొండను తీసేస్తే కొండ పోతుందా? పోదు, ఉంటుంది. ఉండదని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ద్రష్టగా ఉంటావు. కొండకు కూడా వెలుతురులో కొండ కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానికి శరీరం పోదు, శరీరాన్ని కూడా చూస్తూ ఉంటాడు, మనస్సును కూడా చూస్తూ ఉంటాడు, బుద్ధిని కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ లేకపోవడానికి కారణం ఏమిటి? అన్యోన్యాభావము. అత్యంతాభావం ఏం చెప్పుకున్నాం? జగత్తు అత్యంతాభావం. అసలు ఇది పుట్టనే లేదు, లేనే లేదు. లేనే లేదు అని తెలుసుకోవాలి అనంటే ముందు ఉంది అనే దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అదే చెప్తున్నాడు. ఎంతసేపు చెప్తున్నది ఏమిటంటే, నాయన ఇది అనాది, ఉంది ఉంది, అటు తర్వాత లేదు అని చెప్తున్నాడు. అందుకని
అనాది అపి ఇదం నో నిత్యం. అది చెప్తున్నా, నో నిత్యం, అది నిత్యం కాదు. అది అనాదే కానీ నిత్యం కాదు. ఎందుకు? ప్రాగభావము, ముందు లేదు, ముందు లేదు. ఎప్పుడు లేదు? ముందెప్పుడు లేదు? నీవు పుట్టక ముందు లేదు. అనాదే గాని అంతకు ముందు లేదు. అనాది అంటున్నావు అంటే అర్థం ఏంటి? నీకు ఆది తెలియడం లేదని. జీవుడు ఎప్పుడు పుట్టాడు? భ్రాంతి కలిగినప్పుడు పుట్టాడు. అది ప్రాగభావం అనేది స్పష్టం అవుతూ ఉన్నది. నిత్యం అనే దానికి అర్థం ఏమిటి? 3 కాలాల్లోనూ ఉండాలి. జాగ్రత్తలో ఉండాలి, స్వప్నంలో ఉండాలి, సుషుప్తిలో కూడా ఉండాలి. భూతకాలంలో ఉండాలి, వర్తమాన కాలంలో ఉండాలి, భవిష్యత్తులో కూడా ఉండాలి. ఇది అనాదే కాదని చెప్పడం లేదు. జీవభావం అనాదే, కానీ అనంతము కాదు. అది నశించిపోతుంది. అదే తరువాత చెప్తూ ఉన్నా. అనాదేరపి విధ్వంసః, అనాదేరపి విధ్వంసః, ప్రాగభావస్య వీక్షితః, ప్రాగభావస్య వీక్షితః, యద్బుద్ధ్యుపాధి యద్బుద్ధ్యుపాధి సంబంధాత్ సంబంధాత్ పరికల్పితమాత్మని. పరికల్పితమాత్మని. అనాదేరతి, ఇది అనాది అయినప్పటికీ, ప్రాగభావస్య, ప్రాగభావమునకు, విధ్వంసః, నాశనమునకు, వీక్షితః, చూడబడేది. దీనికి ప్రాగభావం ఉన్నది, ప్రధ్వంసభావం ఉన్నది. ప్రధ్వంసభావం అంటే ఇది జీవభావం పోతూ ఉన్నది అని. ఇక్కడ విధ్వంస అంటే ఇది నాశనం అయిపోతుంది. ఎప్పుడు నాశనం అయిపోతా ఉంది? నాశనం అయిపోతున్నది వీక్షిత, తెలియబడుతూ ఉంది. ఎప్పుడు నాశనం అయిపోతుంది? ఎప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు భ్రాంతి పోతుంది, అప్పుడు నాశనం అయిపోతుంది. ఎప్పుడు నీకు వెలుతురు ప్రసరించిందో త్రాటి మీద, అది త్రాడు అని తెలియగానే సర్పం మాయమైపోయింది. సర్పం లేదు. అది వచ్చిపోయిందా, రాకుండా పోయిందా? పాము అక్కడికి వచ్చిపోయిందా, రాకుండా పోయిందా? రాకుండానే పోయింది. రాంది పోయిందని ఎట్లా చెప్తావు? రానే రానటువంటి వాడిని వాడు పోయినాడని ఎట్లా చెప్తావు? వాడు రానే లేదబ్బా, ఇంకా వాడు పోయినాడని చెప్తావు? ఇప్పుడు అందరూ కలిసాము, గెట్ టుగెదర్ మీటింగ్ లో మురళి ఎక్కడ అనంటే మురళి వెళ్ళిపోయినాడు అని ఎప్పుడు చెప్తారు? అంతకుముందు వచ్చుంటే ఇప్పుడు పోయినాడని చెప్తావు. రాకుండానే ఉంటే ఏం చెప్తావు? మురళి రాలేదంట. మురళి ఎక్కడ అంటే మురళి రాలేదంటావు. మురళి వచ్చి వెళ్ళిపోయినాడు అనుకో, మురళి ఎక్కడ అంటే ఇప్పుడే వెళ్ళిపోయినాడు అంటావు. ఇంట్లో తేడా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు పాము అసలు రాలేదా, వచ్చి వెళ్ళిపోయిందా? నీకు కనిపించింది కాబట్టి వచ్చింది. నీకు కనిపించింది కాబట్టి వచ్చింది. వస్తే దాని యొక్క గుర్తులు ఏమైనా ఉండాలి కదా. వచ్చినందుకు దాని మార్క్స్ ఏమైనా ఉండాలి కదా. ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. కనీసం తాడు కదిలిందా? కదలదు. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చి వెళ్ళిందా, రాకుండా వెళ్ళిందా? ఇది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ జీవుడు జీవభావం అనేది
వచ్చి వెళ్తూ ఉందా, రాకుండానే వెళ్తుందా? రానటువంటిది వెళ్ళేదే ఉంది మళ్ళా. ఇప్పుడు రాలేదు అని చెప్పినాం అనుకో, పోయేది కూడా ఉండదు. వచ్చింది అని చెప్పినాం అనుకో, పోకుండా ఉండదు. కాబట్టి నీకు భ్రాంతి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు వచ్చింది. నీకు భ్రాంతి ఎప్పుడైతే పోతుందో అప్పుడు పోయింది. నిజానికి రాను లేదు, పోను లేదు, రానే లేదు. ఏ విధంగా అయితే త్రాటి యందు సర్పము లేనే లేదో, అది అత్యంత అభావం, అది లేనే లేదు. తాడులో పాము ఎందుకు ఉంటుంది? లేనే లేదు. కేవలం నీ ప్రాతిభాషిక స్థితి ద్వారా, నీ భ్రాంతి ద్వారా అది ఉన్నట్టు అనిపించింది. కాబట్టి ఏం చెప్తున్నాడు? అనాదేరపి, అనాది అయినప్పటికీ, ప్రాగభావస్య, ప్రాగభావమునకు, యత్ విధ్వంస వీక్షిత, ప్రాగభావం వలె అనాది అయినప్పటికీ దాని నాశనం కనిపిస్తూ ఉన్నది. విధ్వంస వీక్షిత. ప్రాగభావం అంటే ముందు లేదు, ఇప్పుడు ఉంది. అయినప్పటికీ విధ్వంస వీక్షిత, విధ్వంసం చూడబడుతూ ఉన్నది. అంటే విధ్వంసం కలుగుతూ ఉంది అని అర్థం. పాము లేకుండా పోతూ ఉన్నది. దీన్ని బట్టి ఏమని చెప్తున్నాడంటే, యత్ బుద్ధి ఉపాధి సంబంధాత్ పరికల్పితం ఆత్మని, ఆత్మని, ఆత్మయందు జీవభావము పరికల్పితం, కల్పించబడింది. దేని కారణం చేత? అది కల్పించబడడానికి కారణం ఏంటి? బుద్ధి ఉపాధి సంబంధాత్, బుద్ధి అనేటువంటి ఉపాధితో కలిసినటువంటి కారణం చేత. ఉపాధి అంటే ఆధారం అనుకున్నాం, శరీరం అనుకున్నాం. ఉపాధితో సంబంధం కలిగినటువంటి కారణం చేత. కాబట్టి ఎప్పుడైతే ఉపాధితో కలుస్తుందో అప్పుడు ఉపాధి లక్షణాలు దీనికి వస్తున్నాయి. ఇప్పుడు ఒక కుండలో నీళ్లు, రెండో కుండలో నీళ్లు తీసుకున్నాం, దాంట్లో ఎర్రని రంగు కలిపాం. మూడో కుండలో నీళ్లు తీసుకున్నాం, దాంట్లో పచ్చని రంగు కలిపాం. నాలుగో కుండలో నీళ్లు తీసుకున్నాం, పసుపు రంగులో కలిపాం. ఇప్పుడు ఈ 4 కుండల్ని చంద్రుని కింద తీసుకొని పోయి పెట్టాం వెన్నెల్లో. మొదటి కుండలో చూస్తే మామూలు చంద్రుడు కనిపించాడు. రెండో కుండలో చంద్రుడు ఎర్రగా కనిపించాడు. మూడో కుండలో చంద్రుడు పచ్చగా కనిపించాడు. నాలుగో కుండలో చంద్రుడు పసుపుగా కనిపించాడు. ఇప్పుడు నిజానికి చంద్రుడు ఎర్రగా ఉండాడా, తెల్లగా ఉండాడా, పసుపుగా ఉండాడా, పచ్చగా ఉండాడా? ఉపాధి సంబంధాత్, ఈ ఉపాధితో కలిసినటువంటి కారణం చేత ఉపాధి లక్షణమైనటువంటి రంగు చంద్రునికి కనిపిస్తూ ఉన్నది. కానీ పరమాత్మకు, ఆత్మని ఈ జీవభావ నాస్తి. ఆత్మ ఎందు జీవభావం లేదు. ఉపాధి సంబంధాత్ పరికల్పితం. మనం చిన్నప్పుడు సీరియల్ సెట్ చూసేవాళ్ళం, అంతా ఒకే రకమైనటువంటి లైట్లే అవి. దానికి ఎర్ర కాగితాన్ని, పచ్చ కాగితాన్ని, పసుపు కాగితాన్ని చుట్టేవాడు. అప్పుడు అవి ఎర్ర లైట్లు, పచ్చ లైట్లు, పసుపు లైట్లు అనుకునేవాడు. ఈ లైట్లు ఎర్రగా మండుతున్నాయి, మనం దాన్ని ఎర్ర లైట్ అని అన్నామే తప్ప ఎర్ర కాగితం చుట్టిన లైట్ అని అనలేదు. కాబట్టి నన్ను మురళి అని అంటున్నారే తప్ప నన్ను ఆత్మని అనడం లేదు. నన్ను మురళి అని అనడానికి కారణము, ఈ పేరు దేనికి? రూపానికి. రూపానికి అంటే ఉపాధికి పేరు అవసరం. ఉపాధి ఉంటే మురళి, ముండ్రారెడ్డి, ఎక్స్, వై, జెడ్ అవసరం. ఉపాధులు లేకపోతే ఒకే పేరు ఆత్మ. కాబట్టి ఈ ఆత్మకు
బుద్ధి ఉపాధి కారణం చేత సంబంధం కల్పించబడింది అంటే ఏమర్థం? జీవత్వం కల్పితమైనటువంటిది, జీవభావం కల్పితమైందే కానీ వాస్తవం కాదు. కల్పితమైంది అంటే అర్థం ఏమిటి? దీనికి ప్రధ్వంసాభావం ఉన్నది, ప్రాగభావం కూడా ఉన్నది. ప్రాగభావ ప్రధ్వంసభావాలు ఉన్నటువంటివి అనంతాలు కావు. నో నిత్యం, ఇది నిత్యమైంది కాదు. నా అన్న నో అన్న లేదు అనే అర్థం. కాబట్టి అనాదేరపి విధ్వంస ప్రాగభావస్య వీక్షితః ఇది ఎందుకంటే బుద్ధ్యుపాధి సంబంధాత్ పరికల్పితం. ఇదంతా లేదు లేదా ఉంది అని ఎట్లా చెప్తావా అంటే బుద్ధి ఉపాధి. కాబట్టి లింక్ ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? జ్ఞానాదేవత కైవల్యం అని చెప్తుంది. నాయనా, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది అని చెప్పడానికి కారణం ఏమిటంటే జ్ఞానం బుద్ధికి సంబంధించినటువంటిది. బుద్ధిలో కదా జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అర్థం ఏంటి? బుద్ధిలోనే బంధం కూడా కలుగుతుంది అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉంటే బంధం, బుద్ధిలో జ్ఞానం ఉంటే మోక్షం. సో లంకె అక్కడ ఉన్నది. ఒక్కసారి ఇఫ్ యు బ్రేక్ ద చైన్ విడిపడిపోతుంది. సింపుల్. నువ్వు భోక్తవు కాదు, నువ్వు ద్రష్టవు. సింపుల్ గా ఒక దృష్టి మారడమే. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్నాడు. దృష్టిని జ్ఞానమయం చెయ్యన్నాడు. దృష్టిని జ్ఞానమయం చేయాలంటే బుద్ధి జ్ఞానమయం కావాలి. నీ పర్స్పెక్టివ్ ఏమిటి? నీ బుద్ధే నీ పర్స్పెక్టివ్. నీ ఆలోచన నీ బుద్ధే కదా. నువ్వు ఒక వస్తువుని ఎలా చూస్తున్నావు? ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నచ్చింది, నచ్చలేదని ఎలా చెప్తావు? అలా చెప్పడానికి కన్ను కారణం కాదు, బుద్ధి కారణం. దాన్ని చూడడానికి మాత్రమే కన్ను కారణం. అది బాగుంది లేదా బాగలేదని చెప్పడానికి బుద్ధి కారణం. కాబట్టి బుద్ధితో నువ్వు సంబంధం ఉన్నప్పుడు, అంటే బుద్ధితో ఆత్మకు సంబంధం కలిగినప్పుడు అది జీవుడుగా మారుతూ ఉంది, జీవభావం వస్తుంది. అందుకని జీవత్వం నతతోన్యస్తు జీవత్వం న తతో యస్తు స్వరూపేణ విలక్షణః స్వరూపేణ విలక్షణః సంబంధస్త్వాత్మనో బుద్ధ్యా సంబంధస్త్వాత్మనో బుద్ధ్యా విద్యాజ్ఞాన పురస్సరః మిథ్యాజ్ఞాన పురస్సరః పురస్సరః పురస్సరః. పురస్సరః. ఆ రా పక్కన విసర్గం ఉండకూడదు, సావత్తు రావాలి. అది కలిసిపోతుంది. పురః సరః పురస్సరః అవుతుంది. పురస్సరః. తతః అన్యత్ అన్యస్తు అన్యస్తు అన్యత్తు ఏదైనా పర్వాలేదు. తతః దానికంటే, దేనికంటే? బుద్ధి కంటే. బుద్ధి అనే ఉపాధి ఉంది కదా, ఆ బుద్ధి కంటే అన్యస్తు
అన్యమైనటువంటిది. స్వరూపేణ విలక్షణ, స్వరూపంతో విలక్షణమైనటువంటిది. జీవత్వం న, జీవభావం లేదు. కాబట్టి జీవభావం అంటే అర్థం ఏమిటి? నీ బుద్ధే నీ జీవభావము. బుద్ధి అంటే ఉపాధి కంటే భిన్నమైన జీవభావం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి. స్వ ఆత్మనః, స్వ ఆత్మనః పరమాత్మకు బుద్ధ్యా సంబంధ, బుద్ధితో సంబంధము విద్యాజ్ఞాన పురస్సర, విద్యాజ్ఞానంతో ఏర్పడింది, భ్రాంతి జ్ఞానంతో ఏర్పడింది. పురస్సరం అంటే ముందుగా ఉండేది నా అర్థం. పురహ అంటే ముందు, సర అంటే నడిచేటువంటి. పురస్సరము అంటే ముందు పెట్టుకొని వెళ్ళడం అని. దాన్ని ముందు పెట్టుకొని వెళ్ళేది. దేన్ని ముందు పెట్టుకొని వెళ్తాది? ఇది విద్యాజ్ఞానాన్ని ముందు పెట్టుకొని వెళ్తాది. దేనివల్ల? బుద్ధి చేత. బుద్ధిలో ఏముంది? విద్యాజ్ఞానం ఉంది. అందుకని ఈ జీవత్వం యథార్థం కాదు, ఇది విద్య. అది బుద్ధి వల్ల ఏర్పడినటువంటి దోషము. అర్థమైంది కదా శిష్య? ఇది జీవత్వం అనేది యథార్థం కాదు నాయనా. ఇది అనాది అని చెప్పి అంటున్నావు కదా, అనాది కానీ నిత్యం కాదు. ఆ కారణం చేత ఇది ప్రాతిభాషికమైనటువంటిదే కానీ పారమార్థికమైనటువంటిది కాదు. అందుకని ఏం చెప్తున్నాడు? ఈ జీవత్వం అనేది స్వరూపేణ విలక్షణ నా, బుద్ధి స్వరూపం కంటే వేరైనటువంటి జీవత్వం లేదు. ఇదంతా బుద్ధికి సంబంధమైనటువంటి బుద్ధికి సంబంధమైనటువంటి స్వరూపమే, బుద్ధి లక్షణమే అంతా. కాబట్టి జీవుడు వేర్వేరుగా ఎందుకు ఉంటాడు అంటే బుద్ధి వేర్వేరు కాబట్టి, ఉపాధులు వేరు. పరమాత్మ ఒక్కడే, చైతన్యం ఒక్కడే, నడిపించేది ఒకటే, కానీ నడిచేవాడి యొక్క ఆలోచన విధానాలు వేరు. అందుకని జీవత్వం అంటే బుద్ధి, అది యథార్థం కాదు. అది కేవలం బుద్ధికృతమైనటువంటి దోషం, బుద్ధి వల్ల ఏర్పడినటువంటి దోషం. ఈ దోషం ఎట్లా వచ్చింది అంటే పూర్వకృతమైనటువంటి వాసనల వల్ల దోషాలు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు స్వ ఆత్మనః పరమాత్మ యొక్క విద్యాజ్ఞాన పురస్సర బుద్ధ్యా సంబంధ. ఈ జీవత్వం ఎట్లా ఏర్పడుతుంది అంటే విద్యాజ్ఞానం. ఎక్కడుంది విద్యాజ్ఞానం? బుద్ధిలో ఉన్నటువంటి విద్యాజ్ఞాన పురస్సర, బుద్ధిలో ఉండేటువంటి విద్యాజ్ఞానాన్ని పురస్సరంగా చేసుకొని ఆత్మకు బుద్ధితో ఏర్పడినటువంటి సంబంధం కారణం చేత జీవత్వం వస్తుంది. ఈ జీవత్వము బుద్ధి కంటే వేరైనటువంటిది కాదు. కాబట్టి బుద్ధిలో ఏముంటే జీవము అది ఉంటుంది. అంటే ఇక్కడ ఒకడు తాడును చూశాడు, వాడు దాన్ని సెలయేరు అనుకున్నాడు. నీళ్లు కారుతా ఉన్నాయి, ఆ తాడు ఇట వంకరగా వచ్చింది, కనిపించింది. అక్కడి నుంచి నీళ్లు వస్తాయి అని అనుకున్నాడు. ఇంకొకడు ఆ తాడును చూశాడు, వాడు కర్ర అనుకున్నాడు. అరే కర్ర భలే ఉందే అని అనుకున్నాడు. ఇంకొకడు తాడును చూశాడు, వాడు పాము అనుకున్నాడు. ఒకే తాడు ఒకనికి పాముగా, ఒకనికి సెలయేరుగా, ఒకనికి కర్రగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే వాని బుద్ధిలో ఏముందో అది ప్రతిఫలించింది అక్కడ. దోషం ముగ్గురికి సమానమే, స్వరూపం వేరువేరు. వాడు ఆరోపించుకున్నటువంటి స్వరూపం వేరువేరు.
అందుకని జీవునిలో భిన్నత్వం ఉంటుంది, ఏకత్వం ఉండదు. జీవుల్లో ఏకత్వం లేకపోవడానికి కారణం ఏమిటి అంటే వాడి బుద్ధిలో ఏకత్వం లేదు కాబట్టి జీవునిలో ఏకత్వం ఉండదు. జీవులలో ఏకత్వం ఉండదు. కానీ పరమాత్మ ఒక్కడే, అక్కడ ఏకత్వం ఉంటుంది. ఈ బుద్ధిలో ఉన్నటువంటి విద్యా జ్ఞానం వల్ల మారిపోతుంది. వెంటనే నాలో ఉండే పరమాత్మ ఏమంటున్నాడు? నేను ఆముదాల మురళి అంట. నీలో ఉండే పరమాత్మ ఏమంటున్నాడు? నేను మున్రావ్ రెడ్డి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? నీ బుద్ధి అది, నా బుద్ధి ఇది. దీంట్లో ఉండే ఆలోచనలు ఇవి, దాంట్లో ఉండే ఆలోచనలు ఇవి. దీని ప్రారంధం అది, దాని ప్రారంధం అది. ఈ ప్రారంధానికి ఇదిగో ఈ శరీరం వచ్చింది, ఆ ప్రారంధానికి ఆ శరీరం వచ్చింది. ఏనుగులో ఉండేటువంటి బుద్ధి దాని ప్రారంధాన్ని అనుసరించి నేను ఏనుగు అని అనుకుంటుంది. పందిలో ఉండే పంది అంటుంది. కానీ ఈ బుద్ధులు తీసేస్తే, ఈ ఉపాధులు తీసేస్తే దీనికి అధిష్టానంగా ఉండేటువంటి చైతన్యము స్వాత్మనః, పరమాత్మ చైతన్యం ఒక్కటే. మిగిలినటువంటి ఈ బుద్ధితో సంబంధం ఇది శాశ్వతమైనటువంటిది కాదు. విద్యాజ్ఞాన పురస్సర. వాడి బుద్ధిలో కర్ర ఉంది, వీడి బుద్ధిలో సెలయేరుంది, వాడి బుద్ధిలో పాము ఉంది. ఈ మూడు విద్యాజ్ఞానమే కదా. వాడు తాడును చూసి కర్ర అనడం సత్యం కాదు, వాడు తాడును చూసి సెలయేరు అనడం సత్యం కాదు, వాడు తాడును చూసి పాము అనడం సత్యం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ విధంగా జీవభావంలో అనాది స్వభావం ఉంటుందే గాని అది అనంతమైనటువంటిది కాదు. కాబట్టి నువ్వేమంటున్నావు? ఇది అనంతమైనటువంటిది కాబట్టి సంసారం అనంతంగా ఉంటుంది, ఇక మోక్షం రాదని అనుకుంటున్నావు కదా నాయనా. మోక్షం రాకుండా పోయే ప్రసక్తి లేదు. మోక్షం వస్తుంది. నీ బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్షం వస్తుంది. బుద్ధిలో ఉన్నటువంటి భ్రాంతిని పోగొట్టుకుంటే వస్తుంది. నువ్వు బుద్ధితో కలిసి భోక్తగా మారిపోయావు. బుద్ధితో కలిసి భోక్తగా మారకుండా బుద్ధికి నువ్వు సాక్షిగా ఉన్నావంటే అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అనేటువంటిది ఈ 4-5 శ్లోకాల్లో వరుసగా జగద్గురు శంకరాచార్యులు వారు తెలియజేశారు. ఇందులో ఏమన్నా సందేహాలు ఉన్నాయండి? మామూలుగా బుద్ధుడు అంటారు కదా. ఉమ్. ఆ, మరి ఆ బుద్ధుడికి ఈ బుద్ధికి ఏమి? ఆ బుద్ధుడు అంటే బుద్ధిని చూసేవాడు. అది ఆ తర్వాత అందరూ ఆ, చెప్ప అందరూ బుద్ధున్న వాళ్లే కానీ బుద్ధిని చూసేవాడు కావాలి. ఓకే. అందరూ బుద్ధుల్లే కానీ బుద్ధిని చూసేవాళ్ళు కరెక్ట్. ఎవడు బుద్ధిని చూస్తూ ఉంటాడో వాడు బుద్ధుడు. బుద్ధి కలిగిన వాళ్ళంతా బుద్ధులు కాదు. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? వ్యవహారాన్ని చక్కగా నడిపించగలడు. వాడికి వివేకం ఉంటది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. ఇప్పుడు పరమాత్మ అనేకమయ్యేదనని సంకల్పం చేసినాడు. ఆ సంకల్పం ప్రకారంగా ఉపాధులు ఏర్పడ్డాయి, సృష్టి జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సంకల్పానికి ఆలోచనకి ఏమైనా తేడా ఉందా? ఏంటి ఆలోచన కార్యరూపాన్ని ధరించవచ్చు లేదా ధరించకపోవచ్చు. సంకల్పం మాత్రం ధరిస్తుంది. సంకల్పం కార్యరూపాన్ని ధరిస్తుంది. దాన్ని మనం దృఢ సంకల్పం అంటాం. సంకల్పము ఆలోచన రెండు ఇంచుమించు ఒకటే. ఆలోచనలో కర్తృత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆలోచన అనేది నేను చేసేటువంటి పనికి సంబంధించింది కావచ్చు, లేదా నువ్వు చేసే పనికి సంబంధించింది కావచ్చు. సంకల్పం అనేది నేను చేస్తాను అనేది సంకల్పం. ఆలోచన అనేది అన్నిటికీ సంబంధించింది. నేను చేయొచ్చు, చేయకుండా పోవచ్చు, నాతో సంబంధం లేకపోవచ్చు. నువ్వు చేసే పని గురించి కూడా ఆలోచన చేయొచ్చు.
నువ్వు చేసే పని గురించి కూడా నేను ఆలోచన చేయొచ్చు. కానీ సంకల్పం ఏమిటి? నేనేం చేయాలనుకుంటున్నానో అది సంకల్పం, నేను ఏది వద్దనుకుంటున్నానో అది సంకల్పం. అంటే ఇప్పుడు పరమాత్మ ఆ, పరమాత్మ విషయంలో ఏంటంటే, పిల్లవాడు ఉన్నాడు, వాడు ఆడుకోవాలని అనుకుంటాడు. ఇసుకుంది, దాంట్లో ఇల్లు కడతాడు, దాంట్లోనే గదులు తయారు చేస్తాడు, దాంట్లోనే వంట చేస్తాడు, ఇసుకతోనే అన్నం వండుతాడు, ఇసుకతోనే సాంబార్ చేస్తాడు, ఇసుకతోనే పప్పు చేస్తాడు, ఇసుకలోనే వడ్డిస్తాడు, ఇసుకనే తిన్నట్టు నటిస్తాడు. అంతా అయిపోతది. అమ్మ పిలుస్తూ ఉంటుంది, రే భోంచేద్దు రారా అంటది. అప్పుడు కాలుతో అన్నిటినీ చెడిపేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏముంది చెప్పు ఇక్కడ? ఇల్లుందా? కానీ వాడు ఇది ఇల్లు అని సంకల్పించాడంటే ఇల్లు వాడికి. వాడు సిన్సియర్ గా రా భోంచేద్దు అని చెప్పి అంటాడు. మనం పోయి కూర్చున్నామంటే ఒక ఆకు పెట్టి దాంట్లో అది బిసికేస్తాం. దాంట్లో ఇదిగో ఇది అన్నం, దీంట్లో పప్పు వేస్తాడు, నన్ను కలుపుకుంటాడు. నువ్వు కలుపుకున్న తిన్నట్టు నటిస్తావు. ఆ తర్వాత ఇదిగో సాంబార్ వేస్తాడు అని అంటాడు. అప్పుడు కూడా ఇసుకే వేస్తాడు. కాబట్టి ఇల్లు ఇసుకే, అన్నము ఇసుకే, సాంబారు ఇసుకే, వడ్డించింది ఇసుకే, పప్పు ఇసుకే, అన్ని ఇసుకే. ఒకే ఇసుక ఇల్లుగా మారింది, వాకిలిగా మారింది, నీళ్లుగా మారింది, అంతా మారింది. నువ్వు ఆడుకునేంతసేపు ఏం చేస్తున్నావు? ఇది ఇసుక రాన్నావంటే ఆట జరుగుతుందా? జరగదు. ఎస్. అప్పుడు బుద్ధిలో ఏం చేస్తున్నాడు? బుద్ధిలో ఇది బువ్వ, బుద్ధిలో ఇది పప్పు, బుద్ధిలో ఇది అంటే ఏమి? అది కల్పన అంతే. కాబట్టి జగత్ అనేది ఎట్లాంటిది అంటే, ఈశ్వరుడు తన సంకల్పం చేత నేను అనేకం అవుతాను అని చెప్పి ఏ విధంగా అయితే అనుకున్నాడు అని అంటే, ఒక పిల్లవాడు ఏ విధంగా ఇసుకనే ఇల్లుగా, ఇసుకనే బాత్రూమ్ గా, ఇసుకనే నీళ్లుగా, వాడికి తెలుసు ఇదంతా ఇసుకని. ఇదంతా ఇసుక అనేది వాడికి తెలీదా? తెలుసు. కానీ ఇసుకాన్ని ఫీల్ అయినాడంటే వాడు ఆట ఆడగలడా? లేదు. కాబట్టి ఎప్పటి వరకు బుద్ధితో సంబంధం ఉన్నంతసేపు ఇదంతా విద్యాజ్ఞాన పురస్సరమైనటువంటి బుద్ధి. దాంతో సంబంధం కలుపుకొని ఈ పిల్లవాడు ఏ విధంగా అయితే జీవత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఏ విధంగా అయితే ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగానే ఆత్మ ఏం చేసింది? బుద్ధితో కలిసి దీన్ని జీవుడని అనుకుంటూ ఉంది అంతే. సో తేడా అనుకుంటుంది. ఉంది, ఆలోచనకి సంకల్పానికి తేడా ఉంది. ఉంది, ఉంది, ఉంది. ఆలోచన అనేది సాగిపోతూ ఉంటుంది, సంకల్పం అనేది నువ్వు చేయాలనుకుంది. సరే, నేను చేసే ఆలోచన సంకల్పం, నాకు వచ్చే ఆలోచన నాది కాదు. ఆహా, నీకు అనేకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దీంట్లో సంకల్పం ఏమిటి అంటే, నేను ఈరోజు వివేక చూడమని వినాలి అనుకుండేది సంకల్పం. ఉమ్. నేను ఈరోజు ఇది తినాలి అనుకుండేది సంకల్పం. లేదా వద్దు అనుకుండేది సంకల్పం. ఈరోజు కాసేపు చదవాలి అని అనుకున్నావు, అది సంకల్పం. కానీ చదవలేకపోయావు, అది దృఢంగా లేదు. కాబట్టి అదృఢ సంకల్పం, కాబట్టి అది నెరవేరలేదు. అది ఆలోచన. ఈరోజు అది కూడా ఆలోచనలు, అది కూడా సంకల్పమే. ఆలోచన ఏమిటి అంటే, నీకు సంబంధం లేకుండా సాగిపోతూ ఉంటాయి. వీడు మురళి ఏం చేస్తాంటాడో, ఈ టైంకి మురళి వాకింగ్ చేస్తాంటాడా, ఇది ఆలోచన. ఈ రోజు మురళిని వాకింగ్కి వెళ్ళొద్దని చెప్పాలి, ఇది సంకల్పం. అంటే నీ కర్తృత్వం ఉంటే సంకల్పం అవుతుంది, నీ కర్తృత్వం లేకపోతే ఆలోచన అవుతుంది. నువ్వు భోక్తవైతే, కర్తృత్వం లేదా భోక్తృత్వం ఉంటే అది సంకల్పం అవుతుంది. అది నెరవేరాలని కూడా లేదు మళ్ళీ. అది అది నెక్స్ట్ పాయింట్. నీ సంకల్పాలన్నీ నెరవేరాలని ఏం లేదు, నెరవేరే సంకల్పాలే నువ్వు చేయాలని ఏమి లేదు. నీ గురించి నువ్వు ఆలోచన చేస్తా అంటే సంకల్పం అనుకో, ఇతరుల గురించి ఆలోచన చేస్తా అంటే ఆలోచన అనుకో, అంతే. ఆలోచన. అది సింపుల్ గా.
అంతే అంతే. ఉమ్. అంటే ఇప్పుడు పరమాత్మ మాత్రమే ఉంటాడు, ఇతరులు అనేది లేదు కాబట్టి, పరచింతన లేదు కాబట్టి ఆయనది సంకల్పం. ఇక్కడ అంతే. మనకి జీవభావం ఉండడం కారణం చేత పరులు ఉండారు కాబట్టి, ఇతరులు ఉండారు కాబట్టి మనకు వచ్చేది ఆలోచనలే. ఇప్పుడు పిల్లవాడు వచ్చాడు ఇసుకలేకి, వాడిది సంకల్పం. వాడు ఇల్లు కట్టాలి, వాడు వంట చేయాలి, ఇది సంకల్పం. వాడి సంకల్పం వల్ల ఇసుక ఇల్లుగా పరిణమించింది, అన్నంగా పరిణమించింది, ఇవన్నీ అయింది. వాడి సంకల్పం అయిపోయింది. ఇవంతా ఇసుక ఇసుకే, అది అట్టగే ఉంది. ఇప్పుడు ఇసుక ఏమవుతుంది? ఉపాదాన కారణం అవుతుంది. వాడి చైతన్యం నిమిత్త కారణం అవుతుంది. వాడికి ఉన్నటువంటి తెలివి, వాడి బుద్ధి నిమిత్త కారణం అవుతుంది. కాబట్టి పరమాత్మకు సృష్టికి ఏం సంబంధం లేదు. వాడు ఇసుకనెత్తుకోబోడాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ ఇసుకతో వాడి బుద్ధి ఏమైంది? వాడి బుద్ధిలో ఇసుక ఇల్లుగా మారిపోయింది. ఇది తేడా. అది అర్థమైందంటే మనకు సృష్టి సంకల్పం ఏమిటి, సృష్టి ఎలా జరుగుతుంది, సృష్టి ఎందుకు శాశ్వతం కాదు, దానికి ప్రాగభావం ఉందా, ప్రధ్వంస భావం ఉందా. వాడు ఇల్లు కట్టినప్పుడు ఇల్లుంది, అంతకుముందు ప్రాగభావం. వాడు కాలుతో చెడిపేసిన తర్వాత ప్రధ్వంస భావం. నిజానికి లేదు అక్కడ ఇల్లు ఉందా? లేదు. ఎప్పుడూ లేదు. అది ఇసుకే ఎప్పుడు. ఇది అత్యంత భావం. కాబట్టి జగత్ ఎప్పుడూ లేదు, జీవుడు ఎప్పుడూ లేదు. అది తర్వాత. ఎప్పుడు? కేవలం పరమాత్మ. వాడొక్కడు ఉంటాడు, ఆ పిల్లవాడు ఎప్పుడూ ఉంటాడు. వాడుంటే, వాడు అనుకుంటే ఇల్లు వస్తుంది, వాడు వద్దనుకుంటే అది పోతుంది. అయిపోయింది అంతే. అంతా వాడి సంకల్పం మీద ఆధారపడి నడుస్తుంది. ఇది అక్కడ జరుగుతున్నది. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు.